హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అండర్ గ్రాడ్యుయేషన్లో జీపీఏ 3 ఆర్ అరౌండ్ 70% తెచ్చుకున్న మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 10 యూనివర్సిటీస్ గురించి నేను చెప్తాను. ఈ 10 యూనివర్సిటీస్ కూడా టోటల్ ఫీజు వచ్చి 2 years మాస్టర్స్ ఫీజు వచ్చి అరౌండ్ 30 ఆర్ మ్యాక్సిమం అప్ టు 35 lakhs ఉంటుంది. అట్ ద సేమ్ టైం ర్యాంకింగ్ కూడా బిలో 1000 ఇన్ ద వరల్డ్ ఉంటుంది. అంటే దే ఆర్ ఆల్ గుడ్ యూనివర్సిటీస్. ఒక రెండు ఎక్సెప్షన్స్, ఒకటి లొకేషన్ అడ్వాంటేజ్ అయితే, రెండోది దో ఇట్ ఈస్ జస్ట్ అవుట్ సైడ్ 1000 ఇట్ ఈస్ వెరీ పాపులర్ అండ్ ఆల్సో అబౌట్ ద లొకేషన్. సో ప్రతి ఒక్క యూనివర్సిటీ ఎంట్రీ రిక్వైర్మెంట్స్తో పాటుగా ఫీ స్ట్రక్చర్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిస్ట్లో మన ఫస్ట్ యూనివర్సిటీ యెషీవా యూనివర్సిటీ. ఇది న్యూయార్క్లో ఉన్న చాలా మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీ. దీని వరల్డ్ ర్యాంకింగ్ వచ్చి 413 యాజ్ పర్ క్యూఎస్ ర్యాంకింగ్స్. దీని యాక్చువల్ ఫీజు చూస్తే 35 lakhs ఉంటుంది, కానీ ఈ యూనివర్సిటీలో చాలా మంచి స్కాలర్షిప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ స్కాలర్షిప్ ఇట్ షుడ్ బీ సమ్వేర్ అరౌండ్ $30,000 విచ్ ఈస్ అరౌండ్ 25 lakhs. బట్ కన్సిడరింగ్ ఓకే స్కాలర్షిప్ లేకపోయినా కూడా 35 lakhs ఫర్ సచ్ హై ర్యాంక్డ్ యూనివర్సిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే 95% ఉంది. వితిన్ 6 months ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ 95% of their graduates are getting jobs. So extremely good university. వీసా ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటాయి. సెకండ్ యూనివర్సిటీ వచ్చి యూనివర్సిటీ అట్ బఫెలో. చాలా మందికి తెలుసు, సనీ బఫెలో అని పిలుస్తారు ఆర్ సునీ బఫెలో అని పిలుస్తారు. సో దీని ర్యాంకింగ్ వచ్చి 466 ఇన్ ద వరల్డ్. బ్లైండ్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ యూనివర్సిటీ, a lot of research facilities and fees కూడా అరౌండ్ 35 lakhs. సో 35 lakhsకి ఇంత మంచి యూనివర్సిటీ వస్తే యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ టు బీ వెరీ లక్కీ. ఎందుకంటే ఈ యూనివర్సిటీస్కి అంత ఈజీగా అడ్మిట్స్ అయితే రావు, బికాస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బట్ అడ్మిట్ కనుక మీరు డెఫినెట్లీ మీరు వీసాకి వెళ్ళొచ్చు. మంచి వీసా రేటింగ్ ఉంటుంది, ప్లేస్మెంట్ రేటింగ్ కానీ ఏదైనా కానీ ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి బిట్ ఆఫ్ రీసెర్చ్ మీరు చేస్తే ఈ యూనివర్సిటీ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. థర్డ్ యూనివర్సిటీ పేరు లీహాయ్ యూనివర్సిటీ. ఇది అందరికీ తెలుసో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీస్. మీరు ర్యాంక్ చూస్తే అరౌండ్ 640 to 650 ఉంది. బట్ ద రీజన్ a lot of students prefer this university is because the student to faculty ratio is 10:1, which is really good. 95% of their students are getting jobs after their graduation, which is again good. And fees వచ్చి around 32 to 33 lakhs మధ్యలో ఉంటుంది. ఈ యూనివర్సిటీలో కూడా మంచి స్కాలర్షిప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ గెట్ అన్ అడ్మిట్ ఇన్ దిస్ యూనివర్సిటీ విత్ అ బిట్ ఆఫ్ స్కాలర్షిప్, రియలీ గుడ్. యూ కెన్ గో హెడ్ ఫర్ ద వీసా. లిస్ట్లో మన ఫోర్త్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా. ఇది పబ్లిక్ యూనివర్సిటీ. దీని ర్యాంకింగ్ కనుక మీరు చూస్తే ఇట్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 740 to 750 ఇన్ ద వరల్డ్. ఫీజు వచ్చి కొంచెం అబౌవ్ ద బడ్జెట్ ఉంటుంది, 37 lakhs. కానీ ఈ యూనివర్సిటీకి ఈ లిస్ట్లోకి తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఒక పబ్లిక్ యూనివర్సిటీ. దెన్ ఈ యూనివర్సిటీలో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్ క్యాంపస్ జాబ్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అందుకే మీరు 2025 రీసెంట్ ర్యాంకింగ్స్ చూస్తే బెస్ట్ వాల్యూ స్కూల్స్లో చేర్చారు. నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చి ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ అగైన్ అ పబ్లిక్ యూనివర్సిటీ ఇన్ USA. ఇక్కడ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ 28 lakhs, బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ స్కాలర్షిప్స్ వచ్చిన వాళ్ళకైతే 20 to 23 lakhsకే మాస్టర్స్ కంప్లీట్ అవుతుంది. దీనికి క్యూఎస్ ర్యాంకింగ్ వచ్చి 850 to 900 ఉంటుంది. అగైన్ ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ, మంచి రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ యూనివర్సిటీ. కన్సిడరింగ్ దట్ ద ఫీ ఈజ్ వెరీ లో, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ హై. మన లిస్ట్లో నెక్స్ట్ యూనివర్సిటీ పేరు క్లార్క్సన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఫీజు కొంచెం హై ఉంటుంది. దిస్ ఇస్ 38 lakhs ఉంటుంది 2 yearsకి. కానీ ఈ లిస్ట్లో నేను ఈ యూనివర్సిటీని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి 100% ప్లేస్మెంట్ రేట్ ఉంది యాజ్ పర్ దేర్ వెబ్సైట్. బట్ అదర్వైజ్ ఆల్సో ఈ యూనివర్సిటీకి వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇంతవరకు ఇవ్వలేదు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ అండ్ దేర్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 851 to 900. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ కన్సిడరింగ్ దేర్ ప్లేస్మెంట్ రేట్, స్పెండింగ్ దట్ 3-4 lakhs ఎక్స్ట్రా ఇస్ డెఫినెట్లీ వర్త్. అండ్ ఈ యూనివర్సిటీకి లొకేషన్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ ఇన్ న్యూయార్క్ స్టేట్. నెక్స్ట్ యూనివర్సిటీ
క్లార్క్ యూనివర్సిటీ, అగైన్ ఇది కూడా చాలా మంచి యూనివర్సిటీ. ఫీ వచ్చి రిలేటివ్లీ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ది అదర్ యూనివర్సిటీస్ ఇన్ దిస్ లీగ్. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్ సమ్వేర్ అరౌండ్ 951 to 1000 ఉంటుంది. బట్ ఈ యూనివర్సిటీ మేజర్ అడ్వాంటేజ్ వచ్చి లొకేషన్ మ్యాసచ్యూసెట్స్ లో ఉంటుంది. ఈ యూనివర్సిటీకి ప్లేస్మెంట్ రేషియో కూడా చాలా బాగుంది. ఇందులో చదివే స్టూడెంట్స్ చాలా మందికి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అబండెంట్ గా దొరుకుతాయి. అండ్ దిస్ యూనివర్సిటీ వర్క్స్ క్లోజ్లీ విత్ అ లాట్ ఆఫ్ బిగ్ ఎంప్లాయర్స్. సో దానివల్ల వాళ్ళ ప్లేస్మెంట్ రేట్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్ టు ఫ్యాకల్టీ రేషియో ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్, 8:1, విచ్ ఇస్ యాక్చువల్లీ ఎక్సలెంట్. అండ్ అనదర్ మేజర్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ యూనివర్సిటీ ఈజ్ ఫీజ్. 30 lakhsలో మీకు బిలో 1000 ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ దొరకడం అనేది అంత ఈజీ కాదు. సో దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్. నెక్స్ట్ యూనివర్సిటీ మన తెలుగు స్టేట్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఫేవరెట్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్. ఎందుకంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద లొకేషన్. టెక్సస్ స్టేట్లో ఉంది, ఫీజ్ రీజనబుల్గా ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ 28 lakhsలో మీకు మాస్టర్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యూఎస్ ర్యాంకింగ్ అవుట్ సైడ్ ఆఫ్ 1000 ఉన్నా కానీ దిస్ స్కూల్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, మెయింటైనింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, క్యాంపస్ జాబ్స్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్స్ వస్తాయని అంత స్ట్రాంగ్గా చెప్పలేము. ఎందుకంటే టూ మెనీ పీపుల్ అప్లై, టూ మెనీ స్టూడెంట్స్ గో టు దిస్ స్కూల్. బట్ ఇట్ ఈస్ వర్త్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ బికాస్ ఆఫ్ ద లో ఫీస్. అండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ కూడా డీసెంట్గా ఉంటుంది. వీసా రేటింగ్ కూడా బాగుంటుంది. మన లిస్ట్లో నెక్స్ట్ యూనివర్సిటీ, ఇది ఒక ఎక్సెప్షన్. ఇది వరల్డ్ ర్యాంకింగ్లో పెద్దగా హై ఉండకపోవచ్చు, కానీ ఈ యూనివర్సిటీలో పాలిమర్ ఇంజనీరింగ్ కోర్స్ ఒకటి ఉంది. దట్ ఈస్ కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ నంబర్ 1 ఇన్ ది ఎంటైర్ యుఎస్. ఎవరైనా ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కానీ పాలిమర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ చదవాలనుకునే వాళ్ళకి యుఎస్ మొత్తంలో దీన్ని మించిన యూనివర్సిటీ మీకు దొరకదు. లాస్ట్ 3 years నుంచి చూస్తున్నా నేను. ఈ 3 yearsలో కన్సిస్టెంట్లీ ఇట్ ఈస్ ర్యాంక్డ్ నంబర్ 1. అండ్ ఫీజ్ కూడా మీకు 30 lakhsలో ఇంజనీరింగ్ అయిపోతుంది. పాలిమర్ సైన్సే కాదు, ఇంకా మీకు కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అనాలిటిక్స్ కూడా ఉంది. బట్ దిస్ స్కూల్ ఈస్ ప్రైమరీలీ నోన్ ఫర్ పాలిమర్ సైన్స్ అండ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్. వెరీ వెరీ గుడ్ రీసెర్చ్ ఆప్షన్స్ ఉన్నాయి. రిలేటివ్లీ ఈజీ టు గెట్ ది అడ్మిట్. GRE is optional and it is a public research university. Last in the list is my favorite, Kennesaw State University, because of its location. It is in Georgia. It is a public research university. Tuition fees is somewhere around 35 lakhs, but there are a lot of merit-based scholarships. Visa rating బాగుంటుంది. On-campus part-time jobs దొరుకుతాయి. And Georgia as a location is growing in demand in terms of IT jobs. So because of that, this university is definitely a great option. Students with around 70%, పెద్ద యూనివర్సిటీలు obviously రావు కాబట్టి you have to choose universities that are better than a lot of average schools. ఈ 10 యూనివర్సిటీస్ మాత్రమేనా, ఇంకా లేవా అంటే లేదు, చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. బట్ కన్సిడరింగ్ ద లొకేషన్ అడ్వాంటేజ్, కన్సిడరింగ్ ద ర్యాంకింగ్, ఫీజ్ అండ్ ప్లేస్మెంట్ హిస్టరీ, నేను ఒక 10 తీసుకున్నాను. ఇవి కాకుండా ఇంకా కూడా డెఫినెట్లీ ఉంటాయి, ఉండవని నేను చెప్పను. ఈ 10 మీరు అప్లై చేసుకోండి అని కూడా నేనేం ఫోర్స్ చేయను. బట్ 30-35 మధ్యలో మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉన్న యూనివర్సిటీస్ కావాలి అంటే నాకు మైండ్లోకి వచ్చిన ఫస్ట్ 10 యూనివర్సిటీస్ ఇవి. నెక్స్ట్ వీడియోలో GPA 3.3 అండ్ అబవ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కోసం కొన్ని మంచి యూనివర్సిటీస్ గురించి నేను డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. If you like this video, please like, share and subscribe. Thank you.